హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అమ్మ కల్లాపు చల్లి ముగ్గేసేసారండి. సింపుల్గా చేశారు. ఇంకా నైటు నాన్న పనికి వెళ్తానని చెప్పారండి. ఈ మధ్య రోజు నీళ్ళు కట్టను కానీ లేకపోతే అరక్కి ఇలా వెళ్తున్నారు కదండి. ఉదయాన్నే 4 గంటల టైంకే వెళ్తున్నారు కదండి. అందుకని చెప్పేసి నైట్ అన్నం కొంచెం ఎక్కువ వండామన్నమాట. ఇంకా ఉదయాన్నే అయితే పని 2 రోజులు వాయిదా పడిందంట అని చెప్పారు. సో అందుకని ఇంకా అన్నంతో అమ్మ అయితే కొంచెం పులిహోర చేశారు. మనం ఇంకా పులిహోర అంటే తింటాం కదా అని. ఇంకా ఇక్కడి నుంచి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లోకి బాటిల్ పెట్టేస్తున్నాను. అమ్మ వచ్చేసరికి ఎవరైనా వస్తుంటే వస్తుంది, లేకపోతే ఇంకా నడిచే వస్తారండి. ఆ టైంలో ఇంకా ఇంటికి రాగానే చల్లటి వాటర్ అలా. ఇంకా ఈరోజైతే తోటకూర పప్పు చేస్తున్నారండి. ఇంకా ఈరోజైతే నాన్న పనికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు నాన్నతో అయితే చాలా పని ఉందండి. ఇంకా పప్పు అంతా ఉడికిపోయింది. ఇంకా తిరగమాత అయితే రెడీ చేసేసారు. ఇంకా నాన్న అయితే ఉదయం చేసిన పులిహోర ఉంది కదండి, కొంచెము అది తినేసి చేను కాడికి వెళ్ళారనమాట. ఇంకా ఎలాగ పనికి వెళ్ళలేదు కదా, చేనుకి నీళ్ళు కట్టి వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా అన్నానికి వచ్చే టైం అయ్యేలోపు ఇంకా అన్నం కూర అయితే 2 రెడీ అయిపోయినాయండి. పప్పు కూడా తిరగమాత వేసేసారు. పక్క కూర, ఇంకో పక్క రైస్ 2 కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మేము అన్నం తినేసాము. ఇంకా ఇక్కడి నుంచి పని ఉందండి. మా ఇంట్లో అయితే ఒక నులక మంచం ఉందండి. అది ఎప్పుడో అల్లింది, చాలా రోజులు అవుతుందన్నమాట. ఇంకా నులకంతా పాడైపోయి కిందంతా తెగిపోయిందండి. పండుకోవటానికి కూడా వీలు కావట్లేదు, అంత కుక్ అయిపోయిందనమాట. సో ఇంకా ఈరోజు అయితే నాన్న ఇంటికాడే ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ మంచం అల్లే పని అయితే పూర్తి చేద్దామని చెప్పేసి, అంటే నవ్వారు అల్లుకుందామని పైన అదంతా పెట్టుంది, ఉప్పదీస్తూ ఉన్నాము నాన్న నేనైతే. రోజు ఇదంతా ఉండడం వల్ల మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ నులక మంచం అయితే అల్లటం కష్టము, ఉప్పదీయడం కూడా కష్టమేనండి, కొంచెం టైం పట్టిద్ది. ఇంకా నాన్న నేను కలిసి ఇద్దరం చిన్నగా నిదానంగా ఉప్పదీసేసామండి. అంటే అది ఎలా పడితే అలా తీసేయచ్చు, కానీ నాన్న అది చైన్ కాడ కట్టుకోవటానికి యూజ్ అవుతుంది అని చెప్పారండి. నులక తాడనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం నిదానంగా ఉప్పదీసుకుంటూ ఉన్నారనమాట. తీస్తున్నాము. మనం ఒక పని చేయాలంటే కాస్త శ్రద్ధ నిదానంగా చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఈ మధ్య మాకు బండ్లకి వాటికి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి క్యాంపింగ్ అరేంజ్ చేశారని చెప్పాను కదండి. ఆ రోజు ఇంకా అక్క వాళ్ళని, అంటే మాతో ఉండే అక్క వాళ్ళని కలిశానమాట. ఎప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇలాంటి పనులకి అక్క వాళ్ళతోటే వెళ్తూ ఉంటాము. వాళ్ళల్లో ఒక అక్క రాలేదన్నమాట. ఏంటక్క అక్క రాలేదని అడిగితే వాళ్ళు చెప్పారు, అక్కకి హెల్త్ బాగాలేదురా అన్నారు. ఏమైంది అక్క అని అడిగితే అక్కకి స్టోర్ ఉండేదంటండి. అక్కకి అది ఈ మధ్య కొంచెం లాస్ అయిందంటండి. ఇంకా స్టోర్ పోయేసరికి అక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటండి. అందువల్ల అస్సలు ప్రాణాలు పోయే అంత పరిస్థితికి తెచ్చుకుందంటండి. మరీ పోయిందని చెప్పేసి ఎక్కువగా, అంటే చాలా రోజులు కష్టం కాబట్టి కొంచెం బాధ ఉంటుంది. మరీ ప్రాణాల మీదకు తెచ్చుకునే అంత బాధపడాల్సిన అవసరం ఎందుకండి. ఇంతకుముందు మనకు అది లేదు, చిన్నగా సంపాదించుకున్నాము, కొంచెం అభివృద్ధి చేసుకున్నాము. అలాగే ఇప్పుడు పోయిందని చెప్పేసి మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలా కాకుండా కొంచెం మోటివేషన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేద్దాము, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు చిన్నగా నిదానంగా అది కూడా అభివృద్ధి అవుతుంది. అంతేగాని మనము ఒకసారి ఫెయిల్ అయ్యామని చెప్పేసి డిప్రెషన్లోకి ఇలా వెళ్ళిపోయి ప్రాణాలు పోయే అంత ఆ విధంగా ఉండకూడదండి. మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాకపోతే కొన్నేమో చిన్నగా ఉంటాయి, కొన్నేమో కొంచెం పెద్దగా ఉంటాయి. ఆ టైంలో కొంచెం బాధ కలుగుతుంది. అలా అని చెప్పేసి మరీ మనం ఎన్నిసార్లు కింద పడిపోతూ ఉన్నా మళ్ళీ పైకి లేచే సత్తా ఉండాలండి. ఆ నమ్మకం మనకు ఉండాలి. మన మీద మనకి ఆ నమ్మకం ఉంటే ఏ విషయమైనా, ఏ
పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. ఎందుకో చెప్పాలనిపించింది, అందుకని చెప్పానండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న సమస్యలకే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మైండ్ అంతా పాడు చేసేసుకొని లైఫ్ అంతా స్పాయిల్ చేసేసుకుంటున్నారండి. అలా కాకుండా మనము ఎన్నిసార్లు కింద పడ్డా కానీ మనం మన మీద మనకి నమ్మకం పెట్టుకొని పైకి లెగుస్తాం. అదే కదండి మరి లైఫ్ అంటే. ఈ వీడియో నచ్చితే లైక్